కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 16వ అధ్యాయము ప్రియులారా 19 నుండి 24 వరకున్న వచనములు. 20వ వచనాన్ని నేను చదువుచున్నాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరము విస్తరింప చేయండి. మీ ఆలోచన చొప్పునయు నడిపించండి. మీ దీర్ఘశాంతం చేత కప్పండి. ప్రభువా, మీ సన్నిధి, మీ సహాయం తోడై యుండును గాక. గడిచిన తండ్రి దినములయందు ఫ్లైట్ నా తండ్రి దేవ క్రాష్ అవడం మూలన అయ్యా వందలాది మంది ప్రజల ప్రాణములు కోల్పోయి ఉన్నారు. విడవబడిన కుటుంబాల విషయంలో మీ సన్నిధిని సేవకునిగా, నీ బిడ్డలుగా ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. ఓదార్పును దయచేయండి. చికిత్స పొందుచున్న వారికి గాయములను కట్టండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా దేశం యొక్క దోషం, అపరాధములను క్షమించి దేశమును, దేశ ప్రజలను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలను సఫలపరచండి. మేలు చేత నింపండి. దీవెన, ఆశీర్వాదం తోడయుండును గాక. యేసయ్య నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? రేపటి దినాన పునరుత్థాన ఆరాధన దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధిని నిలువవలసిన వారమునై ఉన్నాం కనుక ఆసక్తితో ప్రభువు పాదాల చెంత నిలిచి ప్రభు కొరకై వేడుకుందాం. సంతోషం. ఈరోజు వాక్య ధ్యానమై అంశం దైవజనుని మాట వినాలా. ఇక్కడ సందర్భాన్ని మీకు పరిచయం చేసి తరువాత వాక్యాన్ని మరింత లోతుగా ధ్యానం చేద్దాం. దైవజనుడైన మోషే దేవుని నామం పేరట ఇజ్రాయేల్ కొరకు విజ్ఞాపన చేయగా దేవుడు వారికి 4 విధాలైన మన్నాను వారికి అందించారన్న మాట నిన్నటి దినాన్ని మనం విన్నాం కదా. 4 విధాలుగా మన్నా బైబిల్లో ఉందని, వారికి అందించబడిందని కూడా మనం విన్నాం. అయితే ఈ మన్నా విషయమై సమ్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని నిబంధనలను దేవుడు మోషే ద్వారా వెల్లడిపరిచారు. మోషే ఏమన్నారంటే, పిల్లరా, మరి మీలో ప్రతి ఒక్కరికి ఒక్క ఓమేరు చొప్పున, అంటే లీటర్ అన్నమాట,
మన భాషలో కేజీ అని కూడా చెప్పుకుంటాం కదా. కేజీ చొప్పున లేక లీటర్ చొప్పున ఆ మన్నా గింజలను ఏరుకోనాలి వారు. అందరూ ఇంట్లో ఉన్న 10 మంది వెళ్ళనక్కర్లేదు. 10 మందిలో ఎవరైనా వెళ్ళి 10 మందికి కావలసినంత తెచ్చుకోవడమే రోజుకు చొప్పున. అయితే వారిలో కొందరు ఏం చేశారంటే, దైవజనుడైన మోషే చెప్పిన మాట వినక ఆ తెచ్చుకున్న దాన్ని మరుసటి దినానికి కూడా కొంత పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఓమేరు చొప్పున తెచ్చుకుని ఆ దినానికి దాన్ని తినాలి. మనకులాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు తింటానంటే కుదరదు. ఒకవేళ అలాగని పెట్టుకున్నారా, అది కంపు కొడుతుంది, 2 పురుగు పడుతుంది. ఈ నియమాన్ని మోషే చెప్పాడు ఆల్రెడీ దేవుని ద్వారా. అయితే కొందరు ఏం చేశారంటే, దైవజనుడైన మోషే చెప్పిన మాట వినక కొందరు ఉదయం వరకు దాన్ని మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టింది. ఇప్పుడు దైవజనుడు వారి మీద కోపపడ్డాడు. సాధారణంగా సంఘంలో ఎవరైనా ఒక విశ్వాసికి దైవజనుడు సేవకులలో మాట చెప్పినప్పుడు అది వాళ్ళు వింటే పని సక్రమంగా జరుగుతుంది, దేవునికి మహిమ. అవకాశాన్ని బట్టి ఆ సేవకురాలు వారిని అభినందిస్తారు, లేకపోతే ఇక ప్రభు ద్వారా ఫలం రావాలి, ఇంకంతే. అదే వ్యక్తి ఒకవేళ పని సరిగా చేయలేకపోతే దైవజనుడు మందలిస్తారు. బహుశా కోపడ్డాడు అనుకుందాం, సందర్భాన్ని బట్టి లేక ఆ విషయాన్ని బట్టి కొంత నష్టం జరిగింది కానీ కోపడ్డారు అనుకుందాం. ఇప్పుడు ప్రజలు మిగిలిన వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారి కోపం ఎక్కువ అని అంటారు తప్ప ఈవిడ చేయవలసిన పని సరిగా చేయలేదు అన్న మాట ఎవరికి తెలియదు. అయితే బైబిల్ ఏం చెబుతుంది? కోపపడుడి కానీ పాపం చేయొద్దని. కోపడితే సాయంకాలానికల్లా అది విరమించుకోవాలని కూడా బైబిల్ సెలవిస్తుంది. అయితే ఇక్కడ మోషే కోపడ్డాడు. పిల్లరే, ఇక నేను కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎవరిది లోపం? చెప్పిన మాట వినకపోవడం వారిది లోపం. ఇంకా తర్వాత వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వచ్చినట్లయితే చూడండి, 24వ వచనం. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి కానీ అది కంపు కొట్టలేదు. ఎప్పుడుది ఇది? శుక్రవారం కురిసిన మన్నా ఉదయానికి కూడా ఎట్టు పెట్టుకున్నారంట, అది కంపు కొట్టలేదు. అంటే అక్కడ ఆజ్ఞను పాటించారు, నియమాన్ని ఉల్లంఘించలేదు, నియమంలో నిలిచినారు. 20వ వచనంలోకి వచ్చేసరికి నియమాన్ని దాటేశారు. ఉదాహరణకి మంగళవారం కురిసిన మన్నాను మంగళవారం తినేయాలి, వీళ్ళు ఏం చేశారు? బుధవారానికి ఉంచారు, అది కంపు కొట్టింది, పురుగు పట్టింది. మోషే మాట వినకుండా చేశారు. అయితే మోషే మాట విన్నారు ఎప్పుడు? 24వ వచనంలో. శుక్రవారం కురిసిన మన్నాని శనివారానికి ఉంచారు, అది కంపు కొట్టలేదు. అంటే మోషే మాట విన్నారు, పురుగు పట్టకుండా కంపు కొట్టకుండా ఉంది. 20వ వచనంలో మోషే మాటను ఉల్లంఘించారు, అది కంపు కొట్టి పురుగు పట్టింది. ప్రియులారా, వినాలి. దైవజనుని మాటను వాళ్ళు ధిక్కరించారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, దైవజనుని మాట మనం వినాలా? విని దాని ప్రకారం పాటించాలా? ఒకవేళ నీ మాట అవును అని అంటే ఇప్పుడే ఎస్ లేక ఆమేన్ అని కామెంట్లు పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థం? దైవజనుని మాట వినాలా? నీవు ఎస్, ఒకవేళ నువ్వు వినే బిడ్డవైతే, దాన్ని అనుసరించే బిడ్డవైతే ఆమేన్ అని మెసేజ్ పెట్టండి. పిల్లలు, అసలు దైవజనుడు అనగానే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఉన్న తీరు వేరు, దైవత్వంలో ఉన్న విధానం వేరు. లోకంలో తీరేంటి చూద్దాం. దైవజనుడు అనగానే ఏదో పెద్ద తెల్ల బట్టలు వేసుకుని, చంకకు బ్యాగ్ తగిలించుకుని, అమ్మా అంటూ 4 గృహాలకు వెళ్తారు, దర్శింతారు, ఆదివారం ఏదో మైకట్టుకు 4 మాటలు చెబుతారు, ఇంకంతే అని అనేది లోకం తీరు. పిల్లరా, దైవజనుడు అది కాదండి. దైవజనుడు అనగానే నీకు దేవునికి మధ్యన ఉండిన మధ్యవర్తి. నీకు ఆదివారం ఒక్కరోజు బైబిల్ గుర్తొస్తుంది, నామమాత్రంగా ఉదయకాల వేళ బైబిల్ చదువుకుంటావు, చదవకపోతే ఏదైనా కీడొస్తుందేమోనని. కానీ దైవజనుడు అలాంటి వాడు కాదు. దైవజనుడు తన ప్రాణ, ఆత్మ, దేహ, శరీరాన్ని ప్రభువున కొరకై అప్పగించుకుని కొన్ని తినవలసిన వాటిని దేవుని కొరకు విడిచి, ఉండవలసిన స్థలాలను దేవుని కొరకు ప్రక్కన పెట్టి, ఈవెన్ రక్త సంబంధికులను సైతం కొన్నిసార్లు ప్రక్కన పెట్టి, ఓ రోజు రక్త సంబంధికుల గృహంలో శుభకార్యం, అదే రోజు దేవుని బిడ్డల సంఘానికి వచ్చేటువంటి బిడ్డల యొక్క గృహాల్లో చిన్న కార్యం,
దైవజనుడు అనబడిన వాడు రక్త సంబంధికులను కూడా ప్రక్కన పెట్టి వీరు నాకు దేవుడిచ్చిన బిడ్డలని చెప్పి ఆ దైవ కార్యము నిమిత్తమై రక్త సంబంధికులను కూడా విడిచి దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డల కొరకు పరిగెత్తుకెళ్ళేవాడు దైవజనుడు. ప్రతిదినం ప్రతి ఆదివారం నీ కొరకు ఏ వాక్యం అవసరమో నీ కొరకు కనిపెట్టి స్తోత్ర ప్రార్థనలో ప్రభువా ఈ వారానికి నాకు సందేశాన్ని ఇవ్వంటూ ప్రభు పాదాల చెంత కనిపెట్టి భారభరితమైన హృదయంతో దేవుని వాక్యాన్ని నీకు అందించేవాడు. నీవు ద్వేషించిన నీతో పలకరించి మాట్లాడేవాడు. నీవు హేళనకరంగా చెడ్డగా బయట మాట్లాడినా నీ కొరకు ఒక శ్రేష్టమైన ఆత్మీయమైన మాటలు నీకు అందించేవాడు. నీ గృహానికి వచ్చేవాళ్ళు అనేకులు నిన్ను చూసి కుళ్ళుకునేవాళ్ళు, నిన్ను చూసి పొగడేవాళ్ళు, బాగా సంపాదించని అనుకునేవాళ్ళు, గుడ్లు మిటకరించి చూసేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ దైవజనుడు నీ ఇంటికి వచ్చిన ఏనాడని శాపాన్ని పలుకుతాడా? నువ్వు తిట్టినా దీవెనలే ప్రకటించి, నువ్వు ఘనపరిచినా దీవెనలే ప్రకటించి, నీ కడుపులోదే తీసిపెట్టినా నీకు దీవెనలు ప్రకటించి వచ్చేవాడు దైవజనుడు. దేవునికి ప్రతిబింబంగా నీ ఎదుట నిలిచి నీ కొరకు పరిచర్య చేసేవాడు. స్తోత్రం. దేవునికి నీకు ప్రతినిధి, దేవునికి నీకు మధ్యవర్తి, దేవునికి నీకు మధ్య వారధి, నిన్ను పరలోక రాజ్యానికి నడిపించే ఒక సారథి. అది దైవజనుడు విషయం. దైవజనుడు నీ బాధను వింటాడు, నీ సమస్యను వింటాడు. తన కష్టాన్ని నీతో చెప్పడానికి కూడా ఇష్టపడ్డాడు. విషయం ఇలా ఉంది, ప్రార్థించండి అంటాడంతే. నీవు కోపపడి దైవజనుడి మీద నువ్వు అలుగుతావు, కానీ దైవజనుడు నీ మీద కోపగించిన సాయంకాల వేళకు ఇదిగో వాక్యం ఎలా చెబుతుంది, కానీ ఆ వాక్యం నుంచి విడిచి ఆ కోపం నుంచి బయటకు వచ్చి మరలా నీ కొరకు మరుసటి దినాన స్తోత్ర ప్రార్థనలు నీ పేరు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, దైవజనులు అందరూ ఒకేలా ఉండరు, అందరూ వ్యతిరేకంగా ఉన్నారని నువ్వు తలంచకూడదు. అందరూ 100% మంచి వాళ్ళు ఉన్నది నా అభిప్రాయం కూడా కాదు. కానీ నువ్వు వెళుతున్న దైవజనుని గురించి నీకు తెలుసు. ఆ దైవజనుని మాటను వినాలి. మోషే ఒక దైవజనుడు. ఆయన మాట వినినప్పుడు ఆ ప్రజలకు క్షేమం కలిగింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దైవజనుని మాట వింటున్నావా? లోబడుతున్నావా? దైవజనుని అక్కరతలో పాలిభాగస్థుడివై ఉండగలుగుతున్నావా? దేవుడు నీ ఆత్మను కాయటకు నియమించిన నాయకుడు కదా దైవజనుడు. అట్టి దైవజనునితో నీకు ఎలాంటి సహవాసం ఉంది? నీకు ఎలాంటి మనసుంది? నీ కొరకు మోకరిల్లగానే దైవజనుడు గుండెల నిండా భారం పెట్టుకుని ప్రార్థించేవాడు అవుతున్నాడా? లేక నిన్ను గూర్చి దుఃఖపడుతున్నాడా? నిన్ను గూర్చి దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అది నీకు జయమా? అది నీకు దీవెనా? నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అన్నాడు కదా ప్రభు. కనుక దేవుడు తన సేవకునితో వాక్యం ద్వారానే కదా నీతో మాట్లాడేది. కనుక ఆయన మాటను వినాలి, ఆయన మాటకు నువ్వు లోబడాలి. దైవజనుని మాట అది దేవుని యొక్క ప్రేరణలో కలిగిన మాట. ఆ మాట మనకు జీవాన్ని కలుగ చేస్తుంది. మోషే మాట విని దాని ప్రకారంగా చేసినప్పుడు అది కంపు కొట్టలేదనుంది. కనుక ఆత్మీయులారా, దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం. దేవుని కృపతోడై ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించమని దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మా ప్రియులందరినీ బలపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.